ఒకసారి శ్రీకృష్ణుడు దుర్యోధన్ దగ్గరికి వెళ్తాడు. మహాభారత సంఘటన మీకు ఒక స్టోరీ చెప్తాను. శ్రీకృష్ణ ఏం చేస్తాడంటే ఒకసారి దుర్యోధన్ దగ్గర పోయి దుర్యోధన్ని చెప్తాడు, మీరు ఒక 5 ఊర్లను ఇచ్చేస్తే నేను పాండవులకు చెప్పేసి వాళ్ళకు యుద్ధం కాకుండా చూస్తా అని చెప్తాడు. దుర్యోధన్ ఏమంటాడు, సూది మందం అంతా కూడా ప్లేస్ నేను ఇయ్య. అప్పుడు శ్రీకృష్ణ ఏమంటాడంటే, ఇది తప్పు కదా, అది మీకు తెలుసు కదా, ఇంత అన్యాయం ఎందుకు చెప్తాను అంటే, నాకు తెలుసు దుర్యోధన అంటాడు, ఇది తప్పు, కానీ నేను చేస్తానా తెలియదు, నాలో ఏదో పవర్ ఇది నాతో చేపిస్తాంది, ఆ పవర్ ఏంటిదో నాకు అసలు తెలియదు. కుక్క కూడా మన ఇంటికాంతలు ఏదైనా చెప్పు ఏదైనా రొట్టె ఎతకపోతే ఇకంచెలు 3 గలి ఎంత దూరం పోయి అక్కడ పోయి నిలబడి తింటది. ఆ కుక్క కూడా తెలుసు తప్పంటే ఏంటిదని. అదే మనం అక్కడ బిస్కెట్ ఇస్తే తోక ఊపుకుంటా అక్కడే నిలబడి తిని మనకు ఏదో రకంగా థ్యాంక్ యూ చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది. హాయ్ హలో నమస్తే, నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. దుర్యోధన్ అదే చెప్తాడు, నాలో ఏదో పవర్ ఉన్నది, నన్ను మంచి చేయకుండా ఆపుతానని. ఆ పవరే ఆయన పేరు. ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు దొంగతనం చేస్తే తప్పని, కానీ పేర్ల రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు ఆయన దొంగతనం చేస్తారు. మర్డర్ చేయాలని తప్పన్నప్పుడు కూడా నంబర్ 16 నంబర్ 13 మన పేర్లో ఉన్నప్పుడు కంపల్సరీ మనతోని ఇలాంటి పని చేపిస్తుంది. కోపం రావద్దని ప్రతి ఒక్క వ్యక్తి అనుకుంటాడు, మనం నిమ్మలంగా మాట్లాడదామని, కానీ వాళ్ళ పేర్ల ఇలాంటి షార్ట్ టెంపర్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ పేర్ల నంబర్ 16 నంబర్ ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళన్నది కోపంతో కూడా మాట్లాడరు. ప్రతి ఒక్క వ్యక్తి మంచిగా బతకాలనుకుంటారు, కానీ వాళ్ళ లోపల ఏదో ఒక ఎనర్జీ ఉంటుంది, అది వాళ్ళకు వర్క్ చేయని. అది ఇలానే దుర్యోధన అన్న పేర్ల 9 అక్షరాల పేర్ల 47 నంబర్. దుర్యోధన అన్న పేర్ల 9 అక్షరాల పేర్ల 47 నంబర్. ఈ 47 నంబర్ అన్నది ఎప్పటికీ మనతోని ఏదో ఒక తప్పు చేపిస్తానే ఉంటుంది, తప్పు చేస్తూనే ఉంటాం. ఒకవేళ ఈ కాలంలో ఆయన ఉంటే మాత్రం కంపల్సరీ ఆయన మీద పోలీస్ కేసు అయ్యేది. ఎందుకంటే ఆయన మంచి చేసే పనే చేయడు. ఒక సెక్షన్లో 35 నంబర్ దుర్యోధనలో, ఇంకో సెక్షన్లో 47 నంబర్. కానీ దుర్యోధన అన్న పేర్లో 9 అక్షరాలు ఉన్న వల్ల ఆ రకంగా ఆయనకు సమస్య అన్నది, ఆయన ఎప్పుడు మాట వినకుండా ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేశాడు. అది రాజుల కాలం ఉన్నప్పుడు ఆయన రాజుడని ఆయనకు అన్ని నడిచినాయి. కానీ ఈ కాలంలో ఇలా 9 అక్షరాల పేరు 47 నంబర్ ఉంటే మాత్రం కంపల్సరీ మనతోని తప్పు కాపోయినా కూడా, మనం తప్పు చేయొద్దనుకున్నా కూడా మనతో ఏదో ఒక తప్పు జరిగిపోతుంది. పోలీస్ స్టేషన్ దాకా కేసు దాకా వెళ్తా ఉంటుంది. ఇలానే మన పేర్లో ఏదో ఒక దోషం ఉన్నప్పుడు కంపల్సరీ మనతోనే ఆ పనులు జరుగుతూనే ఉంటాయి. దాని గురించి మన పేరు అన్నది ముందు చెక్ చేసుకోవాలి, ఎలాంటి నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా లేవా అని. దాని గురించి అని ఇలానే కరణ్ అన్న పేరు కూడా మీకు తెలుసు. కర్ణ పేరులో ఏమున్నదని మనం చూస్తాం ఇప్పుడు. అదే మహాభారత టైంలో కర్ణుడు కూడా ఉన్నాడు. కర్ణుడు గురించి ఇది కరణ్. నంబర్ 18 ఒక సెక్షన్ లో ఉన్నది. నంబర్ 11 కర్ణ అన్న పేర్ల నంబర్ 18 ఉన్నది. దాని తర్వాత 18లోకి వెళ్ళి 2 రివర్స్ తీసుకుంటే 16 నెంబర్ కూడా వస్తుంది. ఈ 16 నెంబర్ని మనం బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ అంటాం, యాక్సిడెంటల్ నెంబర్ అంటాం. కరణ్ యుద్ధం చేసినప్పుడు లాస్ట్ అర్జున్ ఆయన మీద బాణం వేస్తే ఆయన తలకాయ అన్నది అటు వెళ్ళిపోయింది. కారణం ఆయన పేర్ల నెంబర్ 16 ఉన్నది. కంపల్సరీ యాక్సిడెంట్ నెంబర్ అంటాం. అది యాక్సిడెంట్ అంటే ఇలా ఇప్పుడైతే బండ్లు ఉన్నాయని యాక్సిడెంట్, అప్పుడు మాత్రం బాణంతోనే ఆయన తలకాయ అనేది లేచిపోయింది. నెంబర్ 16 ఉన్నాడు. నంబర్ 18 మన పేర్లో ఉన్నప్పుడు కంపల్సరీ మనకు టెన్షన్ మీద లైఫ్ ఉంటుంది. లైఫ్ అంతా టెన్షన్, ఏది చేసినా మనకు సంతోషం అన్నది ఉండదు మన పేర్ల నెంబర్ 18 ఉన్నప్పుడు. కంపల్సరీ ఇలా 18 నెంబర్ ఉన్న వల్ల కర్ణుడు అన్నది ఇప్పటి విషయం చెప్తలేను నేను, ఎప్పుడు మహాభారత యుగంలో వెళ్ళే విషయం చెప్తాను. అంటే పేరు అన్నది ఎప్పటికైనా వర్క్ చేసేది అదే. అది మహాభారత టైంలో అయితే ఏంది, రామాయణ టైంలో అయితే ఏంది, ఇప్పుడు ఉన్న సమయం అయితే ఏంది, మీ పేర్ల నంబర్ 18 ఉన్నప్పుడు కంపల్సరీ అది మీ లైఫ్ని టెన్షన్. దాన్ని న్యూమరాలజీ పేర్ల రక్తం కారుతున్న చంద్రుడు అని దాని పేరున్నది. మీరు చూశారు, కర్ణుడు జీవితకాలం అంతా రక్తం కాల్చిన చంద్రుడు లాగానే బతికాడు. ఎప్పుడు ఆయనకు సంతోషం లేదు,
రాజ్పాట్ అన్ని ఉన్నా కూడా సంతోషం అనేది లైఫ్లో లేదు. నంబర్ 16 వచ్చే వల్ల ఆయన తలకాయ అనేది అర్జున్ తీసేశాడు. అంతే యాక్సిడెంటల్ నంబర్ అంటారు నంబర్ 16 అన్నప్పుడు. ఇప్పుడు ఈ సమయంలో మీ పేర్లో కూడా ఒకవేళ నంబర్ 16, నంబర్ 18, నంబర్ 63, నంబర్ 36 ఇలాంటి నంబర్ మీ పేర్లో ఉన్నప్పుడు కంపల్సరీ మీరు కూడా ఆ రకంగా ప్రాబ్లమ్స్ అనేది కంపల్సరీ మీరు చూస్తారు. ఇక్కడ మన బాధ్యత ఏంటిదంటే మాత్రం మన పేర్లో ఎలాంటి రాంగ్ నెంబర్ లేకుండా చూసుకున్నదే మన బాధ్యత అండి. మన పేరుని, మన పిల్లల పేరుని ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉన్న యుగంలో ఎట్లున్న పరిస్థితి ఇంత వాహనం, ఇన్ని బండ్లు, ఈ రకంగా ఎన్నో రకాలుగా బండ్లు, ఇంత ట్రాఫిక్ ఉన్నప్పుడు, పిల్లగాళ్ళు బైక్ నడిపించినప్పుడు ఎన్నో రకంగా సమస్య యాక్సిడెంట్ కావచ్చు. ఆ బైక్ నంబర్ మనం కంపల్సరీ తీసుకున్నప్పుడు చెక్ చేసి తీసుకోము. ఆ నంబర్ కనీసం మనం ఆ నంబర్ అన్న మనం తీసుకున్నప్పుడు మన వెహికల్ నెంబర్కి ఆ వెహికల్ నెంబర్ యాక్సిడెంట్ కాకుండా ఉంటుంది. మన పేర్లో ఇలాంటి నంబర్ లేకుండా నంబర్ 16, నంబర్ 18 ఇలాంటి నంబర్ లేకుండా కూడా మనం దాన్ని చూసుకోవచ్చు. అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు ఏం చేస్తాను, ఏం చేస్తలేను కాదు. వర్క్ కంపల్సరీ చేస్తుంది. నేమ్ అన్నది కంపల్సరీ వర్క్ చేస్తుంది. ఏ రోజుకన్నా మీకు ఇబ్బంది రావచ్చు. బిల్గేట్ పేర్లో 32 నంబర్స్ ఉంటుంది. బిల్గేట్ పేర్లో 8 అక్షరాల పేరు. కానీ బిల్గేట్ అన్న 8 అక్షరాల పేరు వల్ల ఆయనకి ఏంటంటే 28కి పుట్టాడు. 1/4 కాంబినేషన్ పుట్టిన వల్ల ఆయన బిల్గేట్ అన్న పేరుకి ఒక ఎస్ అన్నది కలిగించాడు. కానీ ఆ ఎస్ అన్న పెట్టినప్పుడు నంబర్ 18 ఆయన దానిలో కూడా వచ్చింది. అది ఓవెల్స్ అలా వచ్చాడు. ఓవెల్స్లో కాకుండా కింద కాన్సనెంట్స్లో వచ్చింది నంబర్ 18. ఆ 18 పోలీస్ కేసుకి నంబర్కి సంబంధించిన వల్ల ఆయన ఏదో విడాకులు ఏదో పోలీస్ స్టేషన్ కోర్టు దాకా కేసు అయితే కంపల్సరీ వాళ్ళకు కూడా జరిగింది. ఎందుకంటే ఎస్ పెట్టిన వల్ల వచ్చా ఇబ్బంది ఆయన కూడా జరిగింది. ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే బిల్గేట్ అన్న పేర్లో ఆయన డిస్నీ నంబర్ 4 వచ్చింది. ఆయన అనుకోకుండా దానికి ఎస్ పెట్టేసేసి 9 అక్షరాల పేరుకి 4 నంబర్ అన్నది కరెక్ట్ కాదు. ఆయన డిస్నీలో 4 నంబర్ ఉన్నది. ఆయన పేర్లో 9 అక్షరాలు ఉన్న వల్ల ఆయనకు కూడా పోలీస్ కేసు నంబర్ అన్నది లేకపోతే కోర్టు కేసు అన్న నంబర్ అన్నది కంపల్సరీ బిల్గేట్ అన్న పేర్లో కూడా ఉన్నది. ఇంతకుముందు నా వీడియోలో నేను అన్ని చెప్పాను. దుర్యోధన అన్న పేర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నది, కరుణ అన్న పేర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నది, బిల్గేట్ అన్న పేర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలానే వేణుస్వామి గారు అన్న పేర్లో కూడా అలానే ఆమె 8 తారీఖు పుట్టారు కానీ ఆయన పేర్ల 37 నంబర్ ఉన్న వల్ల ఆయన పేర్ల రివర్స్ నెంబర్ 12 ఉన్న వల్ల అప్పుడప్పుడు మన టైం బ్యాడ్ అని అనుకోండి. దీన్నే టైం బ్యాడ్ అంటాం. మీ పేర్ల రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు మీరు ఎంత మంచి స్థాయిలో ఉన్నప్పుడు కూడా అది ఒకసారి రివర్స్ కొట్టేస్తుందండి. ఇప్పుడు వేణుస్వామి ఒక టైంలో ఫుల్ నడిచారు. వేణుస్వామి గారికి ఆస్ట్రాలజీలో ఆయన కింగ్ అంటాం. డైరెక్ట్ చెప్పేస్తాడు ఆయన. ఆ ధైర్యంతోనే ఆయన చాలా కమెంట్స్ చేశారు. కానీ వేణుస్వామి అన్న పేర్లో ఉన్న 12 నంబర్ రివర్స్ నంబర్, దాని తర్వాత 37 నంబర్ ఆయన 8 తారీఖు పుట్టిన వల్ల ఈ 1 నంబర్ ఆయనకి రివర్స్ దెబ్బ కొట్టింది. మనం ఎంత మంచి స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఒకసారి మన పేర్లో నెగిటివ్ నెంబర్ ఉంటే మాత్రం అక్కసారి కిందికి మనం జారుతుంది. అలానే నా వీడియోలో ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సార్ గురించి చెప్పాను. ఆయన సీఎం రేజింగ్లో ఉన్నాడు. కానీ ఆయన పేర్ల 11 అక్షరాలు ఉన్న వల్ల ఆయన పేరుసారి ఓడిపోయారు. ఇంతకుముందు కూడా రాజకీయం అందరికీ నేను చెప్పాను. ఒక వ్యక్తి 2 చోట పోటీ చేస్తే ఆయన ఓడిపోతాడు. ఆయన పవన్ కళ్యాణ్ అయితే ఏంది, ఆయన ఈటల రాజేందర్ గారు అయితే ఏంది, ఆయన కేసీఆర్ గారు అయితే ఏంది, ఆయన రేవంత్ రెడ్డి గారు అయితే ఏంది. ఒక చోట వాళ్ళంతా ఓడిపోయారు. కొంతమంది 2 చోట్ల ఓడిపోయారు. కానీ దయచేసి ఎవరైనా రాజకీయంలో ఉన్నప్పుడు ఆయన కంపల్సరీ 2 చోట్ల పోటీ చేయద్దు. పేరు అన్నది బలపడడానికి మీరు సీఎం కావాలంటే కంపల్సరీ మీ పేర్లో 12 అక్షరాలు ఉండాలి. కనీసం 19, 21 అక్షరాలు ఉండాలి. అంటే మాక్సిమం మెయిన్ అంటే 12 అక్షరాలు, 3 అక్షరాలు, 21 అక్షరాలు. ఇలా 12 అక్షరాలు చాలా మంది సీఎం అయ్యారు. దానిలో మన ఆంధ్రప్రదేశ్లో సీఎం గారు అయితే ఏంది, జగన్ గారు అయితే ఏంది, ఆయన పేర్లో కూడా 12 అక్షరాలు ఉన్నది. ముంబైలో ఉన్న ఏక్నాథ్ సింధే గారు కూడా 12 అక్షరాల నంబర్. ఇప్పుడు ప్రజెంట్ మా తెలంగాణ సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన 12 అక్షరాలు ఉన్నాయి. దానివల్ల నేనన్నది చూసేది ఏంటంటే మీరు కంపల్సరీ మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ని చెక్ చేసుకోండి. మీరు కంపల్సరీ వాళ్ళ పేట్ల డేట్ ఆఫ్ బర్త్లో రాంగ్ నెంబర్ ఉన్నాయి అనుకోండి, రేపు మీరే కష్టాల్లో వస్తారు. మీ పిల్లగాళ్ళ కష్టాలు కాదు. చదువుకుంటారు, జాబ్ రాదు, వయసు వస్తుంది, పెళ్లి కాదు. ఇవన్నీ సమస్య దేనికన్నా మన పేరుకి మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ మీ దగ్గర ఒక మంచి కాస్ట్లీ కార్ కొన్నారు అనుకోండి, మర్సిడెస్, ₹1,00,00,000 పెట్టి కార్ కొన్నారు. డ్రైవర్ మంచిగా నడిపియలేదు, మందు దాగి నడిపిస్తే కంపల్సరీ ఆ కార్ అన్నది యాక్సిడెంట్ అవుతుంది. ఎంత పెద్ద కాస్ట్లీ కార్ అయినా. దేవుడు మనకి ఇంత పెద్ద జీవితం ఇచ్చారు. దీనికి మనం మూల్యం కట్టలేము, దీని రేట్ కట్టలేము. కానీ దీనికి పేరు బాగలేకపోతే మాత్రం సడన్లీ సగంలోనే మనం ఆగిపోతే మన లైఫ్. అలాంటి మనం చాలా చూసాం. ఎంతమందికి పేర్ల డిఫాల్ట్ ఉన్న వల్ల వాళ్ళు చాలా మంది యాక్సిడెంట్ అయిపోయారు. మ్యారేజ్ డిఫాల్ట్ వల్ల లైఫ్ చాలా సఫర్ అయిపోయింది. నేను ఎన్నోసార్లు చెప్పాను, నంబర్ 16 డేట్ ఆఫ్ బర్త్లో పెళ్లి చేసుకుంటే వాళ్ళు అప్పుల పాలవుతారని. ఇటువంటి రకరకాలుగా సంఖ్యాశాస్త్రం అనేది చాలా గొప్ప శాస్త్రం. సంఖ్యాశాస్త్రంతో మీరు అస్ట్రాలజీని కలుపుకుంటే మాత్రం
అది చాలా పొరపాటు ఎత్తున్నాడు. సంఖ్యాశాస్త్రం ఓన్లీ ఇంగ్లీష్కి ఏబిసిడికి సంబంధించింది అండి. దీనిలో ఎలాంటి ఆల్ఫాబెటికల్ ముందు ఉండాలి, వెనుక ఉండాలి, ఎలాంటి సంబంధం లేదండి. ఎలాంటి ఆల్ఫాబెట్స్ ఉన్నా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవండి. మీ డేట్ ఆఫ్ బర్త్కి ఆ నంబర్, ఆ పేరు అనుకూలం ఉన్నా లేదా, అది మోస్ట్ ఇంపార్టెంట్. సంఖ్యాశాస్త్రంలో స్టార్టింగ్ లెటర్ అసలు చూడరండి న్యూమరాలజీలో. స్టార్టింగ్ లెటర్ చూడండి, ఎండింగ్ లెటర్ చూడండి. ఎవరైనా వాళ్ళకు కొంత గొప్ప చూపించడానికి స్టార్టింగ్ లెటర్ గురించి చెప్తారు కానీ స్టార్టింగ్ లెటర్ ఇంగ్లీష్కి సంబంధం ఎలాంటి లేదు. ఇంగ్లీష్ని తయారు చేసిన దాని గురించి ఐ లేకపోతే ఈ యూజ్ చేసుకోవచ్చు, ఈ లేకపోతే వై యూజ్ చేసుకోవచ్చు. హెచ్ అనేది సైలెంట్ అన్నది, హెచ్ అనేది ఏ పేర్లన్నా పెట్టుకోవచ్చు. ప్రాబ్లం ఉంటే మీ పేరును కూడా పెట్టుకోవచ్చు. ఎలాంటి కొంతమంది డబల్ ఐ పెట్టారు, డబల్ ఈ పెట్టారు, పేరు ఎలా పిలుస్తామన్నది అది చాలా పెద్ద పొరపాటు అండి. చిన్నప్పటి మనం చూస్తాం హైదరాబాద్ రాస్తున్నాం కానీ హైదరాబాద్ అని పిలుస్తాం. ఓ హైదరాబాద్ హైదరాబాద్ అని అన్నాం, హైదరాబాదే అంటాం. జీవోని గంతును స్టార్ట్ అయిన పేరుకి గుంటూరు అంటాం కానీ గంటూరు అన్నాం. ఇంగ్లీష్లో సిస్టమే అలా ఉన్నది. పిలిచే పేరు కన్నా అక్షరంకి పవర్ ఎక్కువ. మీరు అలాని ఎలా పిలుస్తారో దానికి సంబంధమే లేదు. మీరు ఎలానైనా పేరుతో పిలవండి, దానిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఆ అక్షరాలకి టోటల్ ఎంత ఉన్నది, అది న్యూమరాలజీ అండి. ఒక అత్తడు వ్యక్తి, ఇది మీరు డబల్ కే పెట్టుకున్నారనుకోండి, విక్రమ్ అంటారు. అట్లా ఎవరు అండి, విక్రమే అంటారు. హైదరాబాద్ అని ఎవరు అన్నారు కదండి, హైదరాబాదే అంటాం. బ్యాడ్ రాసిన నైఫ్కి స్పెల్లింగ్ ఏంటిదండి, నైఫ్కి స్పెల్లింగ్ దేంతో స్టార్ట్ అవుతుందండి. అలానే నేను అనేది ఏంటంటే మాత్రం మీరు పేర్లు ఎన్ని స్పెల్లింగ్ అంటే మరీ డబల్ ఏ, డబల్ బి, డబల్ టీ, డబల్ త్రీ అట్లా రాకుండా ఒక అక్షరం అటు ఇటు ఉన్నా, లేకపోతే వాళ్ళ ఇంటి పేరు కదులుతుందా, వాళ్ళ ఫాదర్ పేరు కదులుతుందా, అలా చూసి పెడితేనే దాన్ని న్యూమరాలజీ. చూడడానికి కూడా బాగుండాలి, చూస్తే కూడా ఆ పేరు పలికితంగా ఉండాలి. కానీ డబల్ ఐ పెడితే ఏం ప్రాబ్లం రాదండి. నితిన్ గారు డబల్ ఐ పెడతారు, అమీర్ ఖాన్ గారు డబల్ ఏ పెడతారు. రితిక్ రోషన్ పేరున్న ముందు ఆయన హెచ్ సైలెంట్లో పెట్టుకుని రితిక్ రోషన్ అన్నారు అనండి, రితిక్ రోషన్ అంటారు. హెచ్ సైలెంట్ అంటాం. ఇంగ్లీష్లో సైలెంట్ వాడికి చాలా యూజబుల్ ఉన్నది. ఇవన్నీ ఏంటంటే రకరకాలుగా బెదిరించి నాకపోతే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నదని కొంతమంది ఎస్ట్రాలజీలో న్యూమరాలజీని కల్పించుకుంటారు, కొంతమంది లోసోక్రట్ని తీసుకొచ్చి న్యూమరాలజీని కల్పిస్తారు, కొంతమంది వేరే దానిలో తీసుకొచ్చి దీనిలో కలుపుకుంటారు. న్యూమరాలజీ ఓన్లీ ఏ టు జెడ్ వరకు 26 అక్షరాలకు సంబంధించింది న్యూమరాలజీ. మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారో ఆ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మీ పేరు ఉన్నదా లేదా అన్నది అదే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మిగతా అంతా ఒక్కొక్క వ్యక్తి గురించి చెప్తా ఉన్నారు. నాకు చాలా ఎక్కువ, నాకు కొంతమంది డిగ్రీ వైజ్గా చూపించుకు ఓ పెద్ద నిబంధన రాసేసి దాన్ని డిగ్రీ వైజ్గా చూపిస్తారండి. కొంతమంది నాకు బాగా నాలెడ్జ్ ఉన్నది, నేను పెద్ద టాప్ అనుకుని కొంచెం వేరే రకంగా చూపిస్తారండి. కొంతమంది ఈ నెంబర్ ఒకటి ఉంటే సరిపోతాను కొంతమంది చూపిస్తారు. అలా మీరు కన్ఫ్యూజన్ కాబాకండి. ఓన్లీ ఎవరి దగ్గర కూడా మీరు ఎందుకంటే మనం ఎస్ట్రాలజీ చిన్నప్పటి నుంచి చూసుకుంటారు తను. మన పేరు పుట్టినాక మన అమ్మ నాన్న ఎక్కడ పోతారు, ఒక అయ్యగారి దగ్గర పోతారు. అయ్యా ఈయన పేరు ఏ అక్షరం పెట్టాలని అనుకుంటా అని ఒక పాస ఏదో ఒక అక్షరం చెప్పొచ్చి దీంతో మమ కానీ అని పెట్టేది. అదే అమ్మ నాన్న బుద్ధి కలిపి ఏదో ఒక పేరు పెడితే అది లక్కిలా మంచి నెంబర్ పేరు దొరికితే సరిపోయింది. మంచి పేరు దొరకలేదు, దానిలో ఏదో ప్రాబ్లం ఉంటే ఇక జీవితం ఇలా 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 నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది బాబు ఎదురు సంఖ్య. ఆస్ట్రాలజీ చూసాం, మనం న్యూమరాలజీ కూడా చూస్తున్నప్పుడు న్యూమరాలజీ దగ్గర వచ్చినప్పుడు సార్ నన్ను పైథాగరస్ చాలీస్ సిస్టంలో ఒక 2 పేరు సెక్షన్ల కరెక్షన్ మంచి చేసేయండి సార్. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిందంటే అందరికీ ఓపెన్ అయిపోయింది. సార్ ఈ నంబర్ పెట్టారా, సార్ ఆ నంబర్ పెట్టారా, ఈ నంబర్ ఎందుకు పెట్టాలి సార్, ఆ నంబర్ ఎందుకు పెట్టాలి అని చాలా మంది అడుగుతాం. లేదండి, మీ డేట్ ఆఫ్ బర్త్కి ఏ నంబర్ అనుకూలం ఉన్నది ఆ నంబరే పెడతాం. 1 to 9 వరకు అన్ని నంబర్స్ సూపర్ అండి. ఇది నంబర్స్ కావండి, ఇది గ్రహాలు. ఇది గ్రహాలకి ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకు ఎలాంటి నెంబర్లో పెట్టాలో అలాంటి నెంబర్ పెడితేనే ఆయన డెవలప్ అవుతుంది. కొంతమంది సార్ నా పేర్లో 8వ నెంబర్ వచ్చింది సార్, నేను ఎట్లా బతకలేదు సార్ అంటే నరేంద్ర మోదీని చూడండి, కేసీఆర్ సార్ని చూడండి, ఇప్పుడు ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సార్ కూడా 8 నెంబర్ వాళ్ళు. 8 నంబర్ మీ పేర్లో వచ్చిన, ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్లో ఒక సెక్షన్ 44 నెంబర్ ఉన్నది, ఆయన 8 తారీఖు ఆయన డేట్లో ఉన్నది. అంటే దానివల్ల కూడా ఆయన సీఎం అయిపోయారు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా మీ పేరు ఉన్నది, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నంబర్ మీ పేరులో ఉంటే మాత్రం ఇంకా చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. అది 8 కానివ్వండి, 4 కానివ్వండి, అది 7 కానివ్వండి, దానిలో ఇబ్బంది ఏం లేదండి. మెయిన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఒక వ్యక్తిని మనం ఏ లైన్లో ఉన్నాడు, ఆయన ఏ రూట్లో పోతాడు, ఆయనకి ఏ నెంబర్లో పెట్టాలనుకుంటే అప్పుడు మేము పెట్టచ్చు. ఒక 2 అక్షరాలు కలుపుకొని దాన్ని సెట్ చేసుకుంటే అది సెట్ అవుతుంది. మీరే గురువారికి చెప్పేసి సార్ ఇలా కాదు సార్, నన్ను 1వ నంబర్లో పెట్టండి సార్, నాకు 2వ నంబర్లో పెట్టండి సార్, నన్ను 3వ నంబర్లో పెట్టండి అంటే అది తప్పవుతుంది. సంఖ్యాశాస్త్రం అన్నది పైథాగరస్ సిస్టమ్ ఛాలెంజ్ సిస్టంలో కరెక్షన్ చేసుకోండి, అంతవరకే చాలు. ఎవరైనా పేరు మార్చుకోమంటే దయచేసి చూసుకోండి, పేరు మార్చడానికి అది అనుకూలంగా ఉన్నదైతే అప్పుడు పేరు మార్చుకోండి. కానీ సంఖ్యాశాస్త్రం స్టార్టింగ్ లెటర్ చెప్పదు. న్యూమరాలజీ అనేది ఫస్ట్ లెటర్ గురించి ఎలాంటి మాట్లాడదు. రితిక్ రోషన్ హెచ్ పెట్టుకుని దాన్ని రితిక్ రోషన్ చేసుకోలేదు.
రితిక్ రోషనే ఉన్నాడు. ఆమీర్ ఖాన్కి డబల్ ఏ పెట్టాం, నితిన్లో డబల్ ఐ పెట్టాం, జయలలితలో ఎప్పుడో డబల్ ఏ పెట్టాం, అప్పుడు ఆమె సీఎం అయింది. అంటే న్యూమరాలజీ చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ సార్. దాన్ని జాగ్రత్తగా ప్రతి ఒక్క వ్యక్తి వాడుకోవాలి. వాళ్ళ పిల్లలకి కంపల్సరీ న్యూమరాలజీ ప్రకారమే పేరు పెట్టాలి. అప్పుడే వాళ్ళ పిల్లల లైఫ్ అనేది సేఫ్ ఉంటుంది. అప్పుడే వాళ్ళ పిల్లల లైఫ్ అనేది అద్భుతంగానే మారుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గొడవలు లేకుండా ఉండదన్నా, ఏ కోపాలు రాకుండా ఉండదనుకున్నా మన పేరు చాలా ఇంపార్టెంట్ అండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని చూసుకొని మీరు మీ పిల్లలను పేర్లను గిట్ట మంచిగా కరెక్షన్ చేయించుకోండి. అది చాలా మంచిదండి. మీ పేర్లు కూడా మీరు చూసుకోండి. ఇవాళ మనం అంత హ్యాపీగా ఉంటాం, కానీ ఎండ్ హ్యాపీ కావాలి. మధ్యలో ఏమైనా యాక్సిడెంట్ జరిగితే తప్పుడు ఎవరు బాధ్యత? కాలు ఇరిగిపోయి, చేయి ఇరిగిపోయి ఎంత కష్టాలండి. దానికి లక్షలు పెట్టే బదులు దీనిలో ఒక 2-3 వేలతో మన పేరు కరెక్షన్ చేసుకుని, సార్ మా పేర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. ఇలానే నిన్న ఒక 3 డేస్ 4 డేస్ ముందు పూనా కాంతికి ఫోన్ వచ్చింది. అంటే మాతో పాటు వాళ్ళు కూడా నేర్చుకున్నప్పుడు, వాళ్ళ ఆస్ట్రాలజీ కాకుండా వాళ్ళు ఓన్లీ వాస్తు చేస్తారు. వాళ్ళ ఊర్లో ఒక బాబుకి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. 2 కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు నేను చూసాను, తన డేట్ ఆఫ్ బర్త్ చూశాను, బాగున్నది. ఆయన పేరు కూడా బాగున్నది. పేర్లు ఆయన బబ్లు అని పిలుస్తారు. ఆయన పేర్లో ఎలాంటి ప్రాబ్లం లేవండి. కానీ ఏం చేశారు, ఈ బబ్లు అని రాసినప్పుడు ఆయన ఇలా పేరు కట్ చేస్తారండి. ఇలా పేరు కట్ చేసిన సంతకం అంటే ఏంటిదండి? మన బ్లూటూత్ అండి. మీరే ఇక్కడ ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి కట్ చేస్తారో మీ పేరుని, అక్కడ మీ శరీరం కట్ అయిపోతుందండి. మీరు ఇలా కింద గీసారనుకో గీత, మీకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. మీరు వాయి ఇలా రాసినప్పుడు కూడా మీకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే అప్పుడు ఈయనకు 2 కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు నేను ఆశ్చర్యపోయినా. ఎందుకంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ బాగున్నది, ఆయన పేర్లో ఎలాంటి నెగిటివ్ నెంబర్స్ లేవు. కానీ సంతకం పంపించమని చెప్పిన. సంతకం పంపించినప్పుడు ఆ సంతకం ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పాను నేను, సార్ సంతకం ప్రాబ్లం వల్ల 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని. మీకు కూడా ఈయన దగ్గర ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, సార్ ఆయన పేరు మార్చేయమని చెప్పారు. ఇప్పుడు నేను ఆదర్శగా ఆయన పేరు మార్చేసి పూనలో ఆయనకు రెగ్యులర్ రాసుకోమని చెప్పాను. సంతకం మంచిగా పెట్టుకో, ఆ దేవుడు ఆజ్ఞ ఉంటే నీ 2 కిడ్నీలు బాగైపోయి ఏదో రకంగా నీకు హెల్త్ బాగుంటే చాలే అనుకుని నేను చెప్పాను. అంటే ఇప్పుడు వెంటనే నేను చేశానని వాళ్ళ కిడ్నీలు బాగా అయిపోయాయని నేను చెప్తలేను. కిడ్నీలు దేని గురించి ఫెయిల్ అయినా దాని విషయంలోనే చెప్తాను, అంతవరకే. అంటే సంతకంలా మన పేర్లా అన్నిట్లో చాలా పవర్ ఉంటుందండి. మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి. నేను చాలా కష్టపడి న్యూమరాలజీ నేర్చుకున్నాను. 10 సంవత్సరాలు నేను కష్టపడ్డా. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద నేను చాలా నాలెడ్జ్ పెట్టుకుని దాని మీద మీ గురించి నేను ఏ రకంగా మీకు బాగా చేయగలుగుతామన్న ఆలోచనతోనే నేను ఈ కంపల్సరీ ఇట్లా న్యూమరాలజీ ఈ సబ్జెక్ట్ గురించి, ఓన్లీ సంఖ్యాశాస్త్రం గురించి నేను చెప్తాను. మన పేరు, మన మన పేరు ఎలా ఉండాలి, మన సంతకం ఎలా ఉండాలి. సంతకం ఈజ్ నాట్ ఈజీ సార్. మీరు తప్పు సంతకం చేసిన వల్ల కూడా మీకు చాలా ఇబ్బంది రావచ్చు. దాని గురించి జాగ్రత్త మీరు చూసుకోండి. మీ పిల్లలను కూడా చూసుకోండి. మీ బాధ్యత అండి. మీ పిల్లలు మంచిగా చదువుతానొచ్చు, కానీ దాని నెంబర్ 16 ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ ఉందనుకో, అప్పుడు ఏమైనా దెబ్బ తగిలితే, బండి మీకు కింద పడిపోతే అప్పుడు మీకే కదా సార్ ఇబ్బంది వచ్చేది. మీ పాప పేరు చాలా బాగున్నది వచ్చి, మరి తన తర్వాత శ్రద్ధ అన్న పేర్లు మనం చూసాము. శ్రద్ధ అన్న పేర్లో కూడా నంబర్ 36 నెంబర్ ఉన్నదండి. ఇప్పుడు ఏదైనా అమ్మాయి పేర్లో 36 నెంబర్ ఉంటే మాత్రం అది చాలా డేంజర్ అండి. అంటే మనం ఏంటంటే ఆడపిల్లల పేరు మనం చెక్ చేసుకోవాలండి. ఆడపిల్లలు, మగపిల్లల పిల్లలు, మన పిల్లల పేరు మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సార్ అంటే మాత్రం మన పిల్లలకు ఈ సమాజం ద్వారా ఏం నష్టం జరగదు, మన పిల్లల వల్ల ఈ సమాజంకి ఏం నష్టం జరగదు. ఆ అబ్బాయి అయితే అమ్మాయి అయితే ఎవరైతేనే కానీ. అలా మనం న్యూట్రల్గా ఉండాలంటే మాత్రం మన పేర్ల బలం ఉండాలి. అది ఎలాంటి రాంగ్ నెంబర్ ఉండద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంకి వాళ్ళకి తెలిసి వాళ్ళ వాల్యూ, వాళ్ళ హీరో. మనం చూస్తాం, అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది, అక్కడ కార్ యాక్సిడెంట్ అయిపోయింది, ఫ్యామిలీ వెళ్ళిపోయింది, ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది, చూస్తే మనకి ఇబ్బంది పడతా ఉంటాం. 10 లక్షలు కారు కొంటాం, 3,000 పెట్టి ఒక నంబర్ కొనుక్కుంటే మన ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది కదండి. నేను పాత బండి నెంబర్ కూడా కరెక్షన్ ఇస్తా అండి. ఎలాంటి ఆర్టీఓ ఆఫీస్లో ఇబ్బంది లేకుండా, ఏదో డాష్ బోర్డ్ మీద 41 నేను రాపియనండి. మీకు నేను కరెక్షన్ కంపల్సరీ ఆ నెంబర్కి కూడా ఇస్తాను. కార్ అయితే ఏంది, పాత వెహికల్ నెంబర్ ఏంటి, యాక్సిడెంట్ కాకుండా నేను దానికి కంపల్సరీ నేను 100% దానికి నేను ఛాలెంజ్ కూడా భరిస్తాను. నేను ఇచ్చిన నెంబర్కి మీకు లైఫ్లో యాక్సిడెంట్ కాదండి, అది 101%. దానికి వచ్చి మీ సెకండ్ హ్యాండ్ బండి అయినా పాత బండి అయినా కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. సార్ ఈ నెంబర్ బాగున్నదా లేదా. బాగున్నది అనుకోండి ఓకే, బాగలేదు అనుకోండి రిస్క్ వద్దు లైఫ్కి. మీకు యాక్సిడెంట్ వద్దు, మీ ఫ్యామిలీకి యాక్సిడెంట్ వద్దు, ఎవరికి వద్దండి. ఏమవుతుంది ఏం కానీ అంటే మాత్రం ఇక అంత దేవుడు ఇచ్చాడు, దాని ఇష్టం. మీరు రిస్క్ తీసుకోవాలంటే అది మీ ఇష్టం, రిస్క్ తీసుకోవద్దంటే అది మీ ఇష్టం.
ఓకే అండి, నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. టేక్ కేర్.